కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ మూవీ చూసి రావడం జరిగింది. నేను మూవీ చూశాక సినిమాలో కాజల్ అగర్వాల్ మెరిసినట్లు ఏమీ మెరవలేదు. ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం గైస్ దీని గురించి అయితే. సో ఇన్డెప్త్గా మాట్లాడక ముందర మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ సత్యభామ క్యారెక్టర్ అయితే బాగా పండించిందని చెప్పుకోవచ్చు. సత్యభామ షీ టీంలో ఏసీపీ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. తను పర్టికులర్గా ఒక కేసు గురించి ఎంత సీరియస్గా ట్రావెల్ చేస్తున్నారో, ఫైనల్గా ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ ది మూవీ అండి. సో ట్రైలర్లో ఇవన్నీ మనం చూసే ఉంటాము. ఇంకా ఈ మూవీ సత్యభామ మూవీ ప్లస్ పాయింట్ ఏంటంటే కాజల్ అగర్వాల్ ది బెస్ట్ ఇచ్చి పడేశారు. యాక్షన్ పార్ట్స్ కూడా తను పడిన కష్టం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ మూవీ చూడొచ్చా లేదా నన్ను అడిగితే అది ఎవరైతే కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఒకసారి చూడొచ్చు. దీంట్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. శ్రీచరణ్ పాకల బీజిఎం అయితే అసలు మార్వెలస్ అండి. గైస్ ఎవరైతే సపోర్టివ్ క్యారెక్టర్స్ ఉన్నారో నవిచంద్ర, ప్రకాష్ రాజ్, నాగిరెడ్డి వీళ్ళంతా ఎందుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఇంకోటి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఇది వచ్చినా కానీ మనకు లాస్ట్లో ఏం అవుతుంది అనేది ముందర గెస్ చేయడం వల్ల ఆ స్టోరీ మీదటి ఇంట్రెస్ట్ పోతుంది. ట్విస్ట్ అంటే మనకు తెలియకుండా ఓ అని ఆశ్చర్యపరిచే విధంగా కాకుండా మనమే గెస్ చేసే విధంగా ఉంది. నేనైతే ఈ మూవీ రేటింగ్ 5/2.25 ఇవ్వబోతున్నాను గైస్. దీన్ని ఎవరన్నా ఒకసారి అయితే చూడొచ్చు.